హాయ్ ఆల్. నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే మనకందరికీ తెలిసిందే బాదం పప్పులు, వాల్నట్స్ ఇవి నైట్లు నానబెట్టేసి ఈ 2 తింటాము. 99% అందరికీ తెలుసు, చేస్తారు కూడా. నాకు ఈ మధ్య కొత్తగా తెలిసిందేంటంటే మొన్న మా డాక్టర్ దగ్గరికి కొంచెం చిన్న ప్రాబ్లమ్ వచ్చి వెళ్ళానండి. ఆయన ఏం చెప్పారంటే, అమ్మ మీరిప్పుడు ఈ ఏజ్‌కి వచ్చేసాక నట్స్ 40+లోకి వచ్చిన తర్వాత నట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ బాగా తినాలి. సో, చెప్పారు ఇలా అని. సరే నట్స్ గురించి తెలుసుకుంటే ఈ కొత్త నట్ గురించి తెలిసిందండి. ఇదేంటంటే పీకాన్ నట్ అనమాట. సేమ్ వాల్‌నట్ లాగే ఉంటది చూడండి. వాల్‌నట్ ఇలా ఉంది ఇది. ఇది పీకాన్ నట్ అనమాట. డార్క్ బ్రౌనిష్ కలర్‌లో ఉంటది. సో, దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే నేను దీని గురించి చదివానండి. మీరు కూడా గూగుల్‌లో సెర్చ్ చేస్తే మొత్తం వచ్చేస్తది. చాలా యూజ్‌ఫుల్ ఉందండి. తిన్నాక కూడా నిజంగానే చాలా రిజల్ట్ కనిపిస్తుంది. హెయిర్ ఫాల్ మెయిన్ అతిపెద్ద ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్ ఒకటి, తర్వాత షుగర్ కంట్రోల్ చేస్తుంది. హార్ట్‌కి సంబంధించిన డిసీజెస్ కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయంటండి. ఆ తర్వాతేమో వెయిట్ లాస్. అతిపెద్ద ప్రాబ్లం వెయిట్ లాస్ కూడా అవుతామంట. సో, రోజుకి 7-8 గింజలు తింటే మంచిదంటండి ఇవి పచ్చిగా. ఏది నైట్లు బాదం పప్పు, వాల్నట్ నానబెట్టుకొని వాటితో పాటు పొద్దున్న ఇవి కూడా 7-8 గింజలు తింటే చాలా మంచిదంట. సో, ఇలా తింటే సరే. లేదు అంటే స్మూతీ తాగేవాళ్ళు, సలాడ్స్ తినేవాళ్ళు ఉంటారు చూడండి, అందులో అయినా కలుపుకొని తింటే ఇంకా టేస్ట్‌గా ఉంటదంట. చాలా బాగుంటదంట. ఇందులో విటమిన్ ఈ కూడా ఉందంటండి. మాగ్నీషియం, విటమిన్ ఈ, మళ్ళీ హెయిర్ ఫాల్, హార్ట్‌కి సంబంధించిన డిసీజ్, షుగరు, వెయిట్ లాస్ ఇన్ని ఉపయోగాలున్న దీన్ని మీకు పరిచయం చేద్దామని. ఇందులో ఎంతమందికి తెలుసో నాకు తెలియదండి. అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా. నాకైతే తెలియదు, నేను మొన్నే తెలుసుకున్నా. సో, నాకు తెలిసింది 10 మందికి షేర్ చేయడం నాకు ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి దీని గురించి తెలుసో చెప్పండి. సో, కామెంట్ చేయండి. ఇది టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఉత్తిగానే శుభ్రంగా తినేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. సో, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.